అయ్ నిన్న మా ఎంఐ డీసీ మ్యాచ్ చూస్తుంటే మీరు ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. అదేంటంటే డీసీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడు ఎంఐ నుంచి. కరుణ్ నాయర్ డీసీ బ్యాట్స్మెన్. సో రన్ తీసేటప్పుడు బుమ్రా బౌలింగ్ కాబట్టి బుమ్రాని గుద్దుకున్నాడు కరుణ్ నాయర్. ఆ రన్లో జరుగుతూ ఉంటాయి జనరల్ తెలుసు కదా, క్రికెట్లో రన్ తీసేటప్పుడు వాళ్ళు దిల్ బంప్ ఈచ్ అదర్. సో అది జరుగుతుంటుంది. అప్పుడు కరుణ్ నాయర్ గుద్దుకున్నప్పుడు బుమ్రా కొంచెం సీరియస్ అయ్యాడు, తగిలాడని చెప్పేసి. సో తర్వాత స్ట్రాటజిక్ టైం అవుట్ అప్పుడు కరుణ్ నాయర్ వెళ్ళి క్షమాపణ చెప్దామని వెళ్ళాడు బుమ్రా దగ్గరికి. ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాడు ఇట్లా నేను జరిగింది ఈ విషయం చెప్తా ఉంటే బుమ్రా యాక్సెప్ట్ చేయకుండా దూరం వెళ్ళిపోతా ఉన్నాడు. మనం అంతా చూస్తుంటాం, నిన్న సోషల్ మీడియా అంతా వైరల్ అయింది ఇది. అది కొంచెం నాకైతే తప్పు అనిపించింది. ఎందుకంటే ఒక మనిషి అప్లాజ్ చేస్తున్నాడు, క్షమాపణ చెప్దాం వస్తున్నాడు ముందులా, మనం వెళ్ళిపోవటం అనేది కరెక్ట్ కాదనిపించింది నాకైతే. మేబీ బుమ్రా ఇండియా టీంలో ఉండొచ్చు, బుమ్రా డిఫరెంట్గా ఇమేజ్ ఎక్కువ ఉండొచ్చు కరుణ్ నాయర్ కంటే. కరుణ్ నాయర్ చాలా బాగా పెర్ఫామ్ చేశాడు నిన్న. ఆసమ్ బ్యాటింగ్ రైట్. డీసీ ఓడిపోయింది అఫ్ కోర్స్, కానీ మాక్సిమం అతను ట్రై చేశాడు గెలిపించడానికి డీసీని. కరుణ్ నాయర్ ఇంపాక్ట్ ప్లేయరే, కానీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే, బ్యాటింగ్ చూసుకుంటే ఐపీఎల్లోని క్రికెట్లో అదే కదా కావాల్సింది. ఈజ్ గుడ్ పర్ఫార్మర్, బాగా చేశాడు నిన్న మ్యాచ్లో అయితే. తర్వాత హార్దిక్ పాండ్యా కలిసి కరుణ్ నాయర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా విన్నాడు. విన్నాక అతను ఎందుకంటే ఇతను రెస్పాన్సిబిలిటీ చెప్పాలని చెప్పాడు, అతను ఇంట్లో కాబట్టి బుమ్రా. కరుణ్ నాయర్ వచ్చి హార్దిక్ పాండ్యా చెప్పాడు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ పొజిషన్లో ఉన్నా కూడా మిస్టేక్ జరిగినప్పుడు ఎవరు తప్పు ఉంది రాదు సంగతి. ఒకళ్ళు మనకి క్షమాపణ చెప్తున్నప్పుడు మనం రిసెప్టివ్గా ఉండాలి, మనం వినాలి చెప్పేది. తప్పేం లేదు, ఇక్కడ ఈగో అనేది సమస్య కాదు. సో నాకైతే కొంచెం అనిపించింది బుమ్రా కొంచెం యాటిట్యూడ్ చూపించాడు, కరుణ్ నాయర్ చాలా హంబుల్గా ఉన్నాడని చెప్పేసి. సో మనం కూడా అది గమనించుకొని లైఫ్లో ఉంటే ఎంత సింపుల్గా ఉంటే అంత పైకి గ్రో అవుతాం. మనం ఎంత ఒదిగి ఉంటే అంత ఎత్తుకు ఎదుగుతాం అని చెప్పి అంటారు కదా, అది నాకు అనిపించింది. మీతో షేర్ చేద్దాం అనుకున్నా ఈ విషయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.